హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మరో కొత్త స్టోరీని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ స్టోరీ కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. దయచేసి స్టోరీ విన్న తర్వాత ఒక లైక్ చేయండి. స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. స్టోరీ పేరొచ్చేసి పెళ్లి తర్వాత ప్రేమ పార్ట్ 1. అది మొదటి రాత్రి. పెళ్లి తర్వాత పెళ్ళికూతురు మంచం మీద కూర్చుని ఉంది. కానీ తన మొహంలో ఎలాంటి సంతోషం లేదు. పెళ్ళికొడుకు గదిలోకి వచ్చి కూర్చున్నాడు. తనని ఇప్పటికైనా రాణి చూస్తుందేమోనని. కానీ ఎటువంటి లాభం లేదు. యోగేష్ ధైర్యం తెచ్చుకొని రాణి దగ్గరికి వెళ్ళాడు. చూడు, నిన్ను చూస్తుంటే నీకు పెళ్ళి ఇష్టం లేదని తెలుస్తుంది. ఏమైనా చెప్పాలి అనుకుంటున్నావా? చూడు, నువ్విలా ఉంటే నాకేదోలా ఉంది. సరే, అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు నువ్వు నా భార్యవే. నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు. జీవితాంతం మనం కలిసి ఉండాలిప్పుడు. నువ్వేం చెప్పినా సరే అది నేను అర్థం చేసుకోగలను. సరే, నీకు చెప్పాలి అని ఉన్నప్పుడే చెప్పు. అప్పటి వరకు నిన్ను బలవంతంగా నేను అడిగి బాధ పెట్టలేను. నీకు ఇష్టం లేకుంటే నిన్ను టచ్ కూడా చేయను. నువ్వు నా భార్యవి. నీ ఇష్టమే నాకు ముఖ్యం. నువ్వు వ్యభిచారివి కాదు. నీకు ఇష్టం లేకున్నా నేను నీతో ఉండడానికి. ఇంకా నేను మగాడినే. ఏం చెయ్యకపోతే ట్రాన్స్జెండర్ అని మాత్రం అనుకోకు. నీకు నేను ఫ్రెండ్ అని అనుకో. నాతో అన్నీ షేర్ చేసుకో. ఇంట్లో ఎవరు ఏమన్నా నాతో చెప్పు. నువ్వు బాధపడకు. ఇంకో విషయం, నీకు ఇష్టం లేకపోయినా నేను ఈ రూమ్లోనే ఉంటా. ఎందుకు అంటే బయట అందరికీ డౌట్ వస్తుంది. ఇంకా వేరే రూమ్స్ కూడా లేవు. అమ్మ నాన్నకి ఒక రూమ్, మనకి ఒక రూమ్ అంతే. వేరే ప్లేస్ ఏమీ లేదు. నేను ఇక్కడే కింద పడుకుంటాను, సరేనా అని అన్నాను. అయినా రాణి నుంచి ఎటువంటి జవాబు రాకపోయేసరికి నిరాశగా ఉన్నాను. ఇంకా సరే అని కింద పడుకోవడానికి బెడ్ రెడీ చేసుకుంటున్నాడు. వాష్రూమ్కి వెళ్ళి వద్దామని వెళ్తాడు. రాణి యోగేష్ ఏర్పాటు చేసుకున్న కింద బెడ్ పైన పడుకుంటుంది. యోగేష్ వచ్చి చూస్తే తనకు రాణి రూమ్లో కనిపించకపోవటంతో కిందకి చూస్తే కింద పడుకుని ఉంటుంది. ఇంకా తన్ని డిస్టర్బ్ చేయలేక పైన పడుకుంటాడు యోగేష్. యోగేష్ పెళ్ళి అయితే బాగుంటుందని ఎన్నో కలలు కన్నాను. చాలా సంతోషంగా ఉంటుంది అని అనుకున్నాను. ఏం లాభం లేదు. తనకి ఇష్టం లేదు నాకు భార్యగా ఉండటం. చూడాలి, తనకు ఎందుకు ఇష్టం లేదో తెలుసుకొని మార్చుకోవాలి. తన్ని బాగా చూసుకోవాలి అన్న ఆలోచనతో నిద్రపోతాడు యోగేష్. రాణి మాత్రం అందరూ కలిసి నన్ను మోసం చేశారు. ఇష్టం లేని పెళ్లి చేసి బలవంతంగా నన్ను ఇక్కడికి పంపించారు. అక్కడ మాత్రం అందరూ హ్యాపీగా ఉన్నారు. నేను ఇలా ఏడుస్తూ కూర్చున్నా. అసలు నిజం ఏంటో కూడా తెలుసుకోకుండా నన్ను ఎలా బలి చేశారు? పాపం, నా వల్ల యోగేష్ కూడా బాధపడుతున్నాడు. అసలు ఎవరికి ఆలోచించే తెలివి లేదా? నిజాలు ఏంటో కూడా తెలుసుకోలేరా? నేను చేసింది రైటా రాంగా అని ఒక్కరు కూడా నన్ను అడగలేదు. పెళ్ళంటే వాళ్ళిష్టమా లేక నా ఇష్టమా? ఇది నా జీవితం. తనతో ఉండాల్సింది నేను. వాళ్ళకి నచ్చితే చాలా. నాకు నచ్చొద్దా అబ్బాయి? జరిగింది ఏదో జరిగిపోయింది. నా పని నేను చేసుకుంటా. నాకు ఎవరితో ఇంక సంబంధం లేదు అంతే అని రాణి కూడా అనుకుని నిద్రపోయింది. మరుసటి రోజు మార్నింగ్ రాణికి సరిగ్గా నిద్ర పట్టకపోవడంతో తొందరగా లేచింది. రెడీ అయ్యి బయటికి వచ్చింది. ఇంకా ఎవరూ లేచినట్టు లేరు అని చాయ్ పెట్టుకుని తాగుదాం, తలనొప్పిగా ఉంది అని కిచెన్లోకి వెళ్ళి అన్నీ చూస్తూ, బాబోయ్, కిచెన్ ఏంటి ఇలా ఉంది? మరీ కొంచెం క్లీన్గా కూడా లేదు. ఎలా ఉంటున్నారు అసలు? పాపం, ఆడవాళ్ళు లేకపోగా ఇలాగే ఉంటుంది మరి. చుట్టాలు ఏం చేశారో చూడు. ఎన్ని రోజులు పెళ్ళి కదా అని క్లీన్ చేయొచ్చు కదా. పోనీలే, పెళ్ళని ఇలా అయి ఉంటుందేమో కిచెన్. కిచెన్, నువ్వు బాధపడకు, నేను వచ్చేసా. నేను చూసుకుంటూ ఉంటాను. కానీ ఇప్పుడు కాదు, ఎవరు ఇంట్లో లేనప్పుడు, సరేనా? అందరూ లేచినట్టు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి కూడా చాయ్ పెట్టాలో ఏమో, పెట్టిద్దాం. నాకు ఇంకేం పని? కోడలుగా ఇదే కదా చెయ్యాలి.
ఇంకా పని చేయకపోయినా అందరూ గుసగుసలు మొదలు పెడతారు అంటూ అందరికీ ఛాయ్ తీసుకుని వెళ్తుంది. ఏంటమ్మాయి, అప్పుడే లేచి అందరికీ ఛాయ్ ఇచ్చావు? అప్పుడే కోడలుగా బాధ్యత తీసుకుంటున్నావుగా. యోగేష్ కూడా లేచాడు ఈలోపు తొందరగానే. తనకి నిద్ర కూడా సరిగ్గా లేదు రాణిలాగే. తను అలాగే బయటికి వచ్చి నాకు కూడా ఛాయ్ అని అన్నాడు. రాణి, మీ ఆయన లేచినట్టున్నాడు, వెళ్ళివ్వమ్మా. మొహం చూస్తే ఇంకా బ్రష్ కూడా చేయలేదు, అప్పుడే ఛాయ్ తాగుతారా? నాకెందుకులే, పోయిస్తా. అందరూ చుట్టాలు ఒక్కొక్కరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు నూతన వధూవరుల్ని దీవించి. సాయంత్రం రాణి వాళ్ళ అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు. రాణితో మాట్లాడాలని యోగేష్ ఫోన్ తెచ్చి రాణికి ఇచ్చాడు. తను తీసుకుని కిచెన్లోకి వెళ్ళింది. యోగేష్కి తన ముందు మాట్లాడడం ఇష్టం లేదేమో అనుకుని వెళ్ళిపోతాడు. రాణి కిచెన్లోకి వచ్చి ఫోన్ మాట్లాడకుండా పెట్టేసింది. ఇప్పుడు ఫోన్ చేశారు, నేను ఉన్నానా లేక లేచిపోయానా అనుకుంటున్నారేమో. నేను అస్సలు ఎవ్వరితో మాట్లాడను అని యోగేష్ ఫోన్ యోగేష్కి ఇచ్చి వెళ్ళిపోయింది. యోగేష్కి తెలియని విషయం ఏంటంటే రాణి యోగేష్ ఫోన్లో ఏదో చేసి వచ్చింది. అదేంటో తర్వాత చూద్దాం. అలా ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఇంకెందుకంటారా, ఇది ఇప్పటి కాలం పెళ్ళి కదా. ఒకరోజు పెళ్ళి, అప్పటి కాలం అంటే 5 రోజులు పెళ్ళిళ్ళు జరిగేవి. పెద్ద పెద్ద ఇల్లులు కూడా ఉండేవి. చుట్టాలు వారం రోజులు ఉండేవారు. ఆ పాటి రోజులే వేరు. ఇప్పుడు పెళ్ళిళ్ళు, బర్త్డేలు అన్నీ ఒకేలా జరుగుతున్నాయి. ఒక్క రోజులోనే గ్రాండ్గా, కానీ మరుసటి రోజు నుంచి ఎవరు బిజీలో వాళ్ళు. అందుకే ఇలా ఉంది. మా ఇంట్లో అందరూ వెళ్ళిపోయారు. మరి రాణికి ఈ పెళ్ళంటే ఎందుకు ఇష్టం లేదు? ఎవరినైనా ప్రేమించిందా? యోగేష్ రాణీలు ఒకటవుతారా? యోగేష్ను అర్థం చేసుకుంటుందా రాణి అనేది వచ్చే భాగంలో చూద్దాం. ఇది ఫస్ట్ భాగం కాబట్టి ఈ స్టోరీని ఆదరిస్తారని, ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మంచి మంచి స్టోరీస్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. మీరు ఒక లైక్ చేసి మోటివేషన్ ఇస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.